హలో అండి, అందరూ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్రంలో మనకైతే యాసంగి రైతు పంటకు సంబంధించిన చాలామంది ఒక ఎకరం వరకు అయితే రైతు బంధు అమౌంట్ అనేది పడడం అయితే జరగలేదు. సో మిగతా 2-3 ఎకరాల వరకు అయితే డబ్బు అయితే పడి, మరి ఒక ఎకరం లోపు ఒక ఎకరం నరున్న వారికి అయితే డబ్బులు అనేది వేయడం లేదనేది చాలామంది అయితే రైతులు అనేది కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఎందుకు పడలేవో దానికి సంబంధించిన అమౌంట్ అనేది ఎప్పుడు ఖాతాలోకి పంపిస్తారో దానికి సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ వివరాలు అనేది వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అయితే మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఎవరైనా మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటను అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక్కడ అప్డేట్ చూసినట్టయితే మనకైతే రైతు బంధుపై డబ్బులపై కీలక ప్రకటన. సో ఇదైతే మొన్న వచ్చిన న్యూస్, శనివారం రోజు వచ్చిన న్యూస్. సో తెలంగాణ రైతు బంధుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 40% రైతుల ఖాతాలోనైతే డబ్బులు అనేవి రైతు బంధు అమౌంట్ అనేది జమ అయ్యాయని అయితే చెప్పడం అయితే జరిగింది. సో 27 లక్షల మంది అన్నదాతల లబ్ధిదారులకు కలిగింది. సో 20 లక్షల మందికి అయితే జరిగిందంట 40%. మరియు రైతు బంధు నిధులు రోజువారీగా విడుదల చేయాలని సోమవారం నుంచి ఈ రోజు నుంచి అయితే మందికి డబ్బులు అనేవి అందాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న సకాలంలో రైతు బంధు అందిస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో శనివారం నాడు వచ్చిన న్యూస్. సోమవారం నుంచి అయితే ఈ రోజు నుంచి అయితే రైతు బంధు సంబంధించిన డైలీకి వారి ఖాతాలను అయితే అమౌంట్ అనేది జమ చేయడానికైతే ప్రభుత్వం అయితే నిర్ణయాలు పట్టాలు మనకైతే జారీ అయితే చేసింది. ఉత్తరం అయితే జారీ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు నుంచి అయితే ప్రతి ఒక్క రైతుల అన్నదాత ఖాతాలోనైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో 1 ఎకరం నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాలకు అర్హులై ఉన్నారో వారికైతే అమౌంట్ అనేది ఖాతాలను అయితే ఈ రోజు నుంచి అయితే జమ అవుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఉన్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.